ఏప్రిల్ 2026 రాశి ఫలాలు. ఈ నెల మీ రాశి ఫలితం ఏంటో ఇప్పుడే చెక్ చేసుకోండి. రాశి ఫలాలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది, మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి 2026 సంవత్సరంలో 4వ నెల అయిన ఏప్రిల్లో ఏ రాశి వారికి ఎలా ఉందో ముందే తెలుసుకుంటే ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే జాగ్రత్త పడవచ్చు. మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ నెలలో శుభగ్రహాల అనుకూలతలు బాగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని అనుకున్నవి సాధిస్తారు. విద్యార్థులకు కొద్ది శ్రమతో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ నెలంతా గురు శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితులు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొద్ది శ్రమతో ఫలిస్తాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. పిల్లలు చదువులో పురోగతి చెందుతారు. 1, 2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. గురు రవి శుక్రుల బలం వల్ల ఈ నెలంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా సాఫీగా సాగే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నము లాభదాయక ఫలితాలను ఇస్తుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. లాభస్థానం బలంగా ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాలు విశేషంగా లాభాలను గడిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు చకచకా పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చక్కబడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ నెలంతా ఈ రాశి వారికి సంతృప్తికరంగా సంతోషంగా సాగిపోతుంది. గ్రహబలం ఎక్కువగా ఉన్నందువల్ల కుటుంబ ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. నెలలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఇతర గ్రహాల అనుకూలతల వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ అవసరాల మీద భారీగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాలు అంత సౌకర్యవంతంగా సాగకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా పురోగమిస్తాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. సింహరాశి. మఖ, ఉబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ నెలలో రాశ్యాధిపతి రవి బాగా అనుకూలంగా ఉండడంతో పాటు లాభస్థానంలో గురుబలం పెరగడం జరుగుతుంది. అందువల్ల
వృత్తి ఉద్యోగాలతో పాటుగా సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు, షేర్ల మీద పెట్టుబడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. 1-2 వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. 1-2 సార్లు ధనయోగాలు కలుగుతాయి. శుక్రుడు భాగ్యస్థానంలో ప్రవేశించడం, రాశ్యాధిపతి బుధుడికి గురువుతో పరివర్తన కలగడం వల్ల కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి, గృహప్రవేశం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలు బాగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందుల నుంచి చాలా వరకు గట్టెక్కుతారు. సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచే కాక సహచరులు, సన్నిహితుల నుంచి కూడా ఊహించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. రాశ్యాధిపతి శుక్రుడితో సహా 4 గ్రహాలు అనుకూల రాశుల్లోకి మారుతున్నందువల్ల ఈ నెలంతా ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. శని, గురువుల అనుకూలత పెరుగుతున్నందువల్ల విదేశీయాన యోగం పట్టే అవకాశం కూడా ఉంది. పెళ్లి సంబంధాల విషయంలో విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. కొన్ని ముఖ్యమైన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం సవ్యంగా సాగిపోతాయి. ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. రాశ్యాధిపతి కుజుడు వేణువులో ప్రవేశించినందువల్ల పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ప్రేమ వ్యవహారాల్లోనూ ఘన విజయం సాధించడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. విలాస జీవితం అలవడుతుంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా మంచి యోగాలు పడతాయి. సమయానుకూలంగా ఆర్థిక ప్రయత్నాలను బాగా పెంచడం మంచిది. పంచమంలో శని కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ప్రతిఫలం అందకపోవచ్చు. ధనురాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. రాశ్యాధిపతి గురువు 7వ స్థానంలో బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ నెలంతా ఆదాయపరంగా, ఉద్యోగపరంగా హ్యాపీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అన్ని రంగాల వారికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సవ్యంగా సాగిపోతుంది. వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవడం శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడంలో బాగా ముందుంటారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. తృతీయ, చతుర్థ స్థానాల్లో శుభగ్రహాలు బాగా అనుకూలంగా సంచారం చేయబోతున్నందువల్ల ఈ నెలంతా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.
కొన్ని ఊహించిన శుభయోగాలు అనుభవానికి వస్తాయి. 4వ స్థానంలో రవి శుక్రులు కలిసి ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలను విరమించడం మంచిది. ఇప్పుడున్న ఉద్యోగంలోనే పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంతో పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్లడం జరుగుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహవంతంగా హ్యాపీగా సాగిపోతాయి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఏప్రిల్ ద్వితీయార్థం బాగానే గడిచిపోతుంది. కానీ ప్రథమార్థం అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రథమార్థంలో ఆర్థిక వ్యవహారాలు బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ద్వితీయార్థంలో శుక్రుడు చతుర్థ స్థానంలోకి మారుతున్నందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. కొందరు ఉద్యోగులకు విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు పొందే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఏప్రిల్ నెలంతా కుజ, గురు, బుధ గ్రహాలు బలంగా ఉంటున్నందువల్ల ధనపరంగా సమస్యలను చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల శుభయోగాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. కుటుంబ సమస్యలను చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.